నమస్కారం అండి. యు ఆర్ వాచింగ్ రాధే జగన్ టీ టైమ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. కుంభమేళా 2025లో జరిగే మహాకుంభమేళా గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మహాకుంభమేళాకు మనం ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఏ ట్రైన్ ఎక్కాలి అని మరిన్ని వివరాలు సమాచారంతో ఈ వీడియోలో నేను వ్యక్తపరిచాను. తప్పకుండా మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన భారతదేశంలో జరిగే త్రివేణి సంగమమే ఈ కుంభమేళా. ఈ కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈ ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అలహాబాద్కు 31 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రయాగ్రాజ్. మరి ఈ కుంభమేళాలో అందరూ పాల్గొనాలని చాలా ఆనందపడుతూ ఉంటారు. మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కుంభమేళాకు ఎలా వెళ్ళాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రత్యేకమైన రైలుని మన గవర్నమెంట్ ప్రయాగ్రాజ్కి వేశారు. ఆ రైలు వివరాలు ఇప్పుడు చూద్దాం. మహాకుంభమేళా ప్రత్యేక రైలు గుంటూరు జంక్షన్ నుంచి నాగ్పూర్ మీదుగా అజంగఢ్ జంక్షన్ వరకు ఫస్ట్ ట్రిప్ కోసం నడపబడుతుంది. ఈ రైలు అనగా కుంభమేళా ప్రత్యేక రైలు 24 జనవరి 2025 శుక్రవారం ఈ రైలు స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ నెంబర్ 07701. మళ్ళీ ఒకసారి 24 జనవరి 2025 ఫ్రైడే ఈ ట్రైన్ గుంటూరు నుంచి బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ 07701 07701 గుంటూరు జంక్షన్ నుంచి అజంగఢ్ జంక్షన్కు బయలుదేరుతుంది. ఈ రైలు గుంటూరులో రాత్రి 11 గంటల నిమిషాలకు బయలుదేరి 3వ రోజు 5 గంటల 15 నిమిషాలకు అజంగఢ్ జంక్షన్కు చేరుకుంటుంది. కొంచెం సమయం అటు ఇటు కావచ్చు, కాకపోతే మనకి సమాచారం మేరకు 5 గంటల 15 నిమిషాలని తెలియజేశారు. ఇదే రైలు తిరిగి 26 జనవరి 2025 అంటే ఆదివారం రోజున ఈ ట్రైన్ మళ్ళీ అజంగఢ్ జంక్షన్ నుంచి గుంటూరుకు కుంభమేళా ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ నెంబర్ 07702 07702. సమయం 7 గంటల 45 నిమిషాలకు ఈ ట్రైన్ అజంగఢ్ జంక్షన్లో బయలుదేరుతుంది. మళ్ళీ 3వ రోజున గుంటూరు జంక్షన్కి చేరుకుంటుంది. ఉదయం 9 గంటలు లేదా 10 గంటల లోపు చేరుకునే అవకాశం అయితే ఉందని రైల్వే వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఈ రైలు యొక్క స్టాపేజ్ స్టేషన్స్ మనం చూద్దాం. ముందుగా ఈ ట్రైన్ గుంటూరులో 11 గంటకి బయలుదేరుతుంది. తర్వాత విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల్, సిరిపూర్, బాల్హర్ష, చంద్రాపూర్, నాగపూర్, బెతల్, ఇత్రాసి జంక్షన్, పిపేరియా, నర్సింగ్పూర్, జబల్పూర్, కట్నీ, మైహర్, సాత్నా, మానిక్పూర్, ప్రయాగ్రాజ్, మిర్జాపూర్, బనారస్, షాహగంజ్ జంక్షన్, అజమర్గ్ లేదా అజంగఢ్ జంక్షన్ అని అంటారు. ఇదే ఇక్కడ లాస్ట్ స్టాపేజ్. కోచ్ పొజిషన్స్కి వస్తే సెకండ్ ఏసీ ఒకటి ఉంటుంది, 8 థర్డ్ ఏసీస్ ఉంటాయి, 9 స్లీపర్ క్లాస్ ఉంటుంది, 2 జనరల్ బోగీలు ఉంటాయి, 1 ఈక్వల్ బ్రేక్ అండ్ జనరేటర్ కోచ్ కూడా ఉంటుంది, అండ్ 1 దివ్యాంగులకి ఒక కోచ్ అయితే ఉంటుంది. గుంటూరు నుంచి అజంగఢ్ జంక్షన్కు దాదాపు 1900 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ రైలుకి స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కూడా ఉంటుంది. ఈ ట్రైన్కి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి. కుంభమేళా స్పెషల్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్కి స్లీపర్ యొక్క ధర 695 రూపాయలు, సెకండ్ ఏసీ 2755 రూపాయలు, థర్డ్ ఏసీకి వచ్చి 1870 రూపాయలు అయితే ఉంటుంది. ఇది అజంగఢ్ వరకు నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రయాగ్రాజ్కి అయితే స్లీపర్కి 615 రూపాయలు, అలానే సెకండ్ టైర్కి 2430 రూపాయలు,
థర్డ్ టైర్కి అయితే 1655 రూపాయల ధర అయితే ఉంటుంది. మీకు ఏది సూటబుల్ అనిపిస్తే దానికి మీరు టికెట్ తీసుకొని మీ ప్రయాణం హ్యాపీగా సాగించవచ్చును. మీలో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే థర్డ్ ఏసీకి అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే దానికి 8 బోగీస్ ఉన్నాయి. స్లీపర్ క్లాస్ కూడా బుక్ చేసుకోవచ్చు. 9 బోగీస్ ఉంటాయి. 2 జనరల్ బోగీస్ కూడా ఉన్నాయి కాబట్టి వీలున్నంత వరకు రిజర్వేషన్ని చేర్చుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ జర్నీ కాబట్టి. ప్యాంట్రీ అయితే ఉండదండి ఈ ట్రైన్కి. సో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫుడ్ విషయంలో. ఈ పుష్కరం ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి ప్రయాగ్రాజ్ వరకు ప్రతి శుక్రవారం అయితే ప్రయాణిస్తుంది. అంటే జనవరి నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఉన్న ప్రతి శుక్రవారం ఈ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో మీకు ఏ రోజు కన్వీనియంట్గా ఉంటే ఆ రోజు ఈ ట్రైన్కి టికెట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రిప్ చూడండి, తర్వాత మీకు సెకండ్ ట్రిప్, థర్డ్ ట్రిప్ అనేది అర్థమైపోతుంది. ఫస్ట్ ట్రిప్లోనే బుక్ చేసుకొని వెళ్ళాలని ఎవరు అయితే అనుకోవద్దు. చాలా ట్రిప్స్ అయితే ఉన్నాయి. సో నెమ్మదిగా ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకొని తప్పకుండా ప్రయాగ్రాజ్ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి మీ పుణ్య ఫలితాన్ని పొందండి. 3 రోజుల జర్నీ అయితే ఉంటుంది. సో మీరు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తే మరి మంచిది. ఈ మహాకుంభమేళ 1 నెల 13 రోజుల వరకు అయితే జరుగుతుంది. సో నెమ్మదిగా మీకు ఏ ట్రైన్ అవైలబుల్ ఉంటే ఆ ట్రైన్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. మిగిలిన ట్రైన్ సమాచారం కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన వీడియోస్ని చూస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ కుంభమేళా గురించి మరిన్ని వివరాలను మీకు తెలియజేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.